దేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలతో కూడిన స్వేచ్ఛా స్వాతంత్రాలను అంతస్తులోను అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు అందరిలో వ్యక్తిగా గౌరవాన్ని దేశ సమగ్రతను తప్పక తీసుకొచ్చి సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్ట పూర్వకంగా తీర్మానించుకొని రాజ్యాంగ పరిషత్ 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఆమోదింపబడి చట్టబద్ధం చేసుకొని మాకు మేము సమర్పించుకున్నాము. ఈ కార్యక్రమం ప్రతి పల్లెలో కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మన పార్టీ మండల అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించి నిజంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నది సవివరంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా తను వివరించడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల మన ప్రభాకర్ రెడ్డి గారు, మన రాఘవేంద్ర రెడ్డి గారు, మన చైర్మన్ శాంతు, మన బంగ యాదయ్య గారు, ఇంకా గ్రామ పెద్దలు చాలా మంది ఈ కార్యక్రమంలో బాలరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, మన దస్తయ్య గారు, వెంకటయ్య గారు ఎక్స్ఎంపీటీసీ, అదేవిధంగా ఇంకొక వెంకటయ్య కూడా ఉన్నాడు ఎక్స్ఆర్ పంచ్ గారు, అదేవిధంగా పి శ్రీనివాస్ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మనం ఏ ప్రోగ్రాం పార్టీ ఇచ్చినా సరే ఒక నియమ నిబంధనలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మనందరి పైన ఉంది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్రం రాకముందు మహాత్మా గాంధీ గారు అతను మన దేశంలో ఉన్న వివిధ నాయకులందరినీ కూడా కూడగట్టుకొని మన దేశ స్వాతంత్రం గురించి పోరాటం చేస్తున్నటువంటి సందర్భం లోపల మోతీలాల్ నెహ్రూ గారు అతను అలహాబాద్ లోపల ఉత్తరప్రదేశ్ లోపల అత్యంత సంపన్న కుటుంబం నుంచి పుట్టినటువంటి వ్యక్తి మోతీలాల్ నెహ్రూ గారు. దేశ స్వాతంత్రం గురించి మనం ఇప్పుడు కొన్ని గ్రామాల లోపల మనము ఎలక్షన్లు ఎవరితే సర్పంచ్ కు, ఎంపీటీసీకి, మండల అధ్యక్షులకు కొన్ని పైసలు ఖర్చు పెట్టుకుంటాం. మా యాదవరెడ్డి కూడా జెడ్పీటీసీ ఖర్చు పెట్టుకున్నాడు, మళ్ళా సింగిల్ విండో కూడా ఖర్చు పెట్టుకున్నాడు. అది పోసిపోయినప్పుడల్లా మళ్ళీ 5,000 ఖర్చులైనాయి. అది ఎట్లా మన సింగిల్ విండోకి అయినాయి. కానీ మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో అప్పుడు మోతీలాల్ నెహ్రూ గారు మన దేశ స్వాతంత్రం గురించి, మనమేమో దోమ మండలం గురించి చేసిండు, ఆయనేమో భారతదేశ స్వాతంత్రం గురించి వాళ్ళ సొంత ఆస్తులను కూడా పనంగా పెట్టి ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. తన కొడుకును కూడా జవహర్లాల్ నెహ్రూ గారిని కూడా తన ఉద్యమ స్ఫూర్తితో దేశ స్వాతంత్రం గురించి పోరాటంలో ముందుంచాడు మోతీలాల్ నెహ్రూ గారు. ఆ ముందుంచినందుకు ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళు 10 సంవత్సరాలు జైల్లో పెట్టారు. జవహర్లాల్ నెహ్రూ గారిని 10 సంవత్సరాలు జైల్లో పెట్టడం జరిగింది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, బాలగంగాధర్ తిలక్ గారు, ఈ విధంగా సుభాష్ చంద్రబోస్ గారు, ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అలుపెరుగని పోరాటం చేయడం మూలంగానే మన దేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖు రోజు మనం స్వతంత్ర వేడుకలు ప్రతి స్కూల్లో, ప్రతి గ్రామ పంచాయతీ కాడ మనం జరుపుకుంటున్నామంటే అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి స్వాతంత్ర పోరాటం మూలంగానే
మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అది మొట్టమొదట మనం ముఖ్యంగా యువతరం, ఇంతకుముందు విజయ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏంటంటే పాత విషయాలు కూడా యువతకు మనం తెలియజేయాలి. మర్చిపోతున్నాం. యువత అన్నది కొంతమంది వాట్సాప్లలో సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వేయడం మూలంగా ఆ యొక్క తప్పుడు సమాచారం మూలంగా యువత చెడుదారిన పోతుంది. కాబట్టి వాళ్లకు మళ్ళొక్కసారి రిమైండ్ చేయాలన్నమాట. పాత చరిత్ర ఏముంది అన్నది రిమైండ్ చేయాలనే ఉద్దేశంతోనే మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ నిర్ణయాన్ని పల్లె పల్లెకు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా నెహ్రూ గారి తర్వాత మీకు తెలుసు శ్రీమతి ఇందిరాగాంధీ గారు రోటీ కపడా और మకాన్, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, పేదవాళ్ళ యొక్క కనీస అవసరాన్ని గుర్తించినటువంటి ఇందిరమ్మ ఆ రోజు అప్పుటని పరిస్థితులు మన గ్రామాల్లో కూడా మనం చూస్తుంటే అప్పుడు ఎట్లుంటుందంటే నాగోడు కావాలంటే మన బాలరెడ్డి వీళ్ళందరూ కూడా వాన నర్సులు నడుదామా యాడిపోదామని జర ఆలోచన చేస్తుంది. అట్లాంటి పరిస్థితి ఉంటుండే. మన ఊళ్ళలో కూడా కోమటూరులో ఉంటుంది. నారాయణ స్టేట్ నడుదామా, వాళ్ళు నడుదామా, వీళ్ళు నడుదామా, ఆకుతోట నడుదామా అని అంటుంది. అప్పుడు ఏం ఆదురెడ్డి సంబంధం కాదు. అట్లాంటి పరిస్థితి పెద్ద పెద్దలకి అట్లుంటుండే. ఇక మరి చిన్నోళ్ళు, సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు ఇంకా చాలా మంది ఉంటారు కదా ఊళ్ళలో, వాళ్ళకి అసలు కూడా అప్ప ఇచ్చే పరిస్థితి లేదు. భూములు రైనేస్తే ఆ భూములు కూడా పోతుంది అంతే. ఇక పైసలు కట్టకపోతే భూములు కూడా గుంజుకుంటుంది. ఇక బాండేలో కూడా సిస్టమ్ ఉంటుండే. జీవితాంతం పెళ్లికి అప్పు చేయాలి. ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు జీతం చేస్తే ఆయన పెళ్లి చేసిస్తుంది. పెళ్లి చేసినాక మళ్ళా భార్య పిల్ల అందరూ మొత్తం జీవితాంతము వాళ్ళ దగ్గరనే జీతం చేయాలి. అటువంటి పరిస్థితులు అప్పుడు ఉంటుండే. దాన్ని ఇందిరమ్మ ఆ రోజు పేదవాళ్ళకు కూడా అప్పులు ఇవ్వాలని పెద్ద పెద్దోళ్ళు, మారడోళ్ళు, స్టేట్లు బ్యాంకులు పెట్టుకోవాలి. పెద్ద పెద్దోళ్ళ కేరికి ఆ బ్యాంకులన్నీ గుంజుకొని పేదవాళ్లకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, సన్నకారు రైతులకు కూడా అప్పులు ఇచ్చేది స్టార్ట్ చేసిందంటే ఇందిరమ్మ స్టార్ట్ చేసింది. పెద్దోళ్ళ దగ్గర ఉన్న బ్యాంకులు గుంజుకొని పేదవాళ్లకు అప్పులు ఇవ్వడం. అప్పులు అంటే ఎందుకు? వ్యవసాయం చేసుకోనికే, బతకనికే, ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి, ఇట్లా ఎన్నో అవసరాలు ఉండే వ్యక్తిగత ఇవన్నిటి కూడా అప్పులు ఇవ్వడానికని ఇందిరమ్మ 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. ఆ 14 బ్యాంకులు జాతీయం చేయడంతో పాటు పెద్ద పెద్ద భూములు, భూస్వాములై గ్రామాల్లో ఉండే భూస్వాములది భూములు, 100 ఎకరాల భూములు అయితే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి గుంజుకొని ఆ గ్రామంలో భూములు లేని నిరుపేదలు, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఇంకా మైనార్టీలు కానీ, ఇంకెవరు కానీ భూమి ఎవరికైతే లేదో వాళ్ళకు పంచిచ్చింది ఇందిరమ్మ. కాంగ్రెస్ ప్రభుత్వం పంచిచ్చింది. లేకపోతే ఈ బీజేపీ వాళ్ళు ఎవరు జైల్లో లేరు. బీజేపీ వాళ్ళు ఎవ్వరు కూడా స్వతంత్ర ఉద్యమంలో ఒక్కడు కూడా జైల్లో లేడు. ఏ బీజేపీ నాయకుడు జైల్లో లేడు. అదేవిధంగా బీఆర్ఎస్ అంటారా, అది చాలా చిన్న పార్టీ. మొన్నటి చూసినాం మనం. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కథ ఏంటి అన్నది మనం చూసినాం. ఒక్క ఎంపీ సీట్ కూడా రాలేదు. ఒక్క ఎంపీ సీట్ కూడా రాక వాళ్ళు ఈ సోషల్ మీడియాలో అన్నింటిలో కూడా తప్పులు పెట్టి అలా సొంతం కేసీఆర్ బిడ్డనే లిక్కర్ కుంభకోణంలో జైలుకు వచ్చింది. మీకు అందరూ తెలుసు. లిక్కర్ కుంభకోణం ఆడోళ్ళు ఎవరైనా ఇంతవరకు మనం చరిత్ర వెళ్ళే ఆడోళ్ళు లిక్కర్ కుంభకోణంలో పోతారని మనం ఎప్పుడు కూడా వెళ్ళే. అసలుది లిక్కర్ కుంభకోణం పట్టుబడి తీహార్ జైల్లో ఉండొచ్చింది. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అట్లాంటి పరిస్థితి ఉంది. ఆ టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన లోపల వాళ్ళు ఏం చేసింది అనేది యా ఊర్లో యాది కనబడుతున్నారు. వాళ్ళు చేసింది ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. మన దగ్గర గుండాల్లో ఒక్క ఇల్లు కట్టలే. మన దోమ మండల కట్టలే, పరిగిల కట్టలే, మన వికారాబాద్ జిల్లాల కట్టలే, యాడ కట్టలే. వాళ్ళు అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. యా దళితుడికి 3 ఎకరాల భూమి ఇవ్వలే. ఇచ్చిరా మన ఊర్లో ఎవరికైనా? యాడ ఇయ్యలే. ఉత్తి మాటలే చెప్పారు తప్ప వాళ్ళు యాది కూడా చేయలేదు. రుణమాఫీ విషయం కూడా మీకు తెలుసు. వాళ్ళు రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తామన్నారు. 14 ఎలక్షన్లు అప్పుడు చెప్పారు, 18 ఎలక్షన్లు చెప్పారు. చెప్పి ఏం చేసిరంటే ఒక 2 ఏళ్ళు ఇవ్వకుండా చారాన వేయాలి. ఆ చారాన వేస్తే ఎక్కడ పోవాలి? మెత్తికి పోవాలి. మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళీ ఒక చారాన వేయాలి, మళ్ళీ మెత్తికి పోవాలి. ఇట్లా వేసుకుంటే మళ్ళీ లాగర్కి ఇచ్చే చారాన అది ఎగ్గొట్టేసారు. ఆ మిత్తి ఎగ్గొట్టేసారు. అది అసలు రుణమాఫీ కాదు. అది మిత్తి మాఫీ పథకం కింద అయిపోయింది తప్ప అది రుణమాఫీ అనేది జరగలేదు ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల. ఆ విధంగా అర్హత లేకుండా సరే కూర్చోబెట్టి మన
రాజ్యాంగం ద్వారా స్వతంత్ర ప్రతిపత్తి ఉండాల్సినటువంటి సంస్థలని వాళ్ళ జేబు సంస్థలుగా మార్చే విధంగా కృషి చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మొన్న మధ్యకాలంలో చూసినాం మనం. ఒక హైకోర్టు జడ్జి ఇట్లా కొన్ని కోట్ల కట్టాలి, అది అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి నీళ్లు పడితే మొత్తం కోట్ల కట్టలేదు ఢిల్లీలో. అంటే ఇది ఎట్లా అర్హత లేని వాళ్ళు కూర్చోబెట్టి డబ్బులు వసూలు చేస్తున్నాం జడ్జిలు, హైకోర్టు జడ్జిలు. అంటే దీన్ని మన రాజ్యాంగం స్వతంత్ర ప్రతిపత్తి మన అంబేద్కర్ గారు ఇచ్చిన దాన్ని కాలరాయడమే బీజేపీ పార్టీ అనే విషయాన్ని కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి సంస్థల్ని కాపాడాలంటే మళ్ళా పూర్వ వైభవం మన కాంగ్రెస్ పార్టీ కావాలి. మన కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు ముందు మన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర మనం ఈరోజు మన గుండాల మనం చూసినాం. ఇప్పుడు గుండాల మనం పర్యటన చేస్తేనే కొంతమందికి శబ్దాలు పడినాయి అంటే ప్రభాకర్ మరి భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ సామ్య పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అవకాశంలోనే సమానత్వమునే చేకూర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని కర్తృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్ట ఉప్పు సత్యాగ్రహం, అదేవిధంగా శాంతియుతంగా హింస లేకుండా ఎన్నో దీక్షలు చేసి అప్పుడున్నటువంటి మోతీలాల్ నెహ్రూ మన దేశ స్వాతంత్రం నుంచి సొంత ఆస్తులను కూడా పణంగా పెట్టి తన కొడుకైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారిని ఒక ఉద్యమ పాఠం నడిపించి జైలు జీవితం కూడా కలిపినటువంటి మహనీయులను కూడా ఆ రోజు మనం చూసినాం. అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు జవహర్లాల్ నెహ్రూ గారు ఫౌండేషన్ వేసి ఆధునిక దేవాలయాలు సాగునీటి ప్రాజెక్టులు అని చెప్పడం జరిగింది. అంటే వ్యవసాయం గురించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో పంచవర్ష ప్రణాళికలు తయారు చేసి హరిత విప్లవం తీసుకొచ్చి ఎన్నో ప్రతి ఊర్లో ఉన్న పాఠశాల కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించింది, ఊర్లో ఉన్న కరెంటు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, అసలు ప్రతి పని డాక్రా సంఘాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, రోడ్లు కాంగ్రెస్ పార్టీ వేసింది, బస్ డిపో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, మిల్క్ ఫిల్లింగ్ సెంటర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు తెచ్చింది ఏం లేదు. ఈ విషయాలు మీకు చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చినాం. అదేవిధంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మన కాంగ్రెస్ పార్టీ తరఫునే రాజ్యాంగ రచన లోపల తనకు డ్రాఫ్టింగ్ కమిటీ బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత తను లా మినిస్టర్ కూడా అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. రాజ్యాంగాన్ని తయారు చేసి ఎన్ని కోట్ల మంది జనాభాకు ఎక్కడ ఎన్ని క్యాస్టులు ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా ఎవరికి కూడా వాళ్ళ స్వేచ్ఛకు సమానత్వానికి భంగం కలగకుండా రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తను రచించినటువంటి రాజ్యాంగాన్ని ఇప్పుడున్నటువంటి బీజేపీ వాళ్ళు కొన్ని ప్రతిపక్ష పార్టీల వాళ్ళందరూ కూడా దానికి రాజ్యాంగాన్ని మార్చేసే విధంగా రాజ్యాంగాన్ని తయారు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ను కూడా వాళ్ళు చాలా అవమానకరంగా అంబేద్కర్ అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. అంబేద్కర్ బదులు ఇంకా దేవుని పేరు తీసుకుంటే బాగుంటుంది మీరు అని కూడా పూర్తిగా అవమానకరంగా పార్లమెంట్ లో మాట్లాడినటువంటి వ్యక్తి అమిత్ షా. కాబట్టి ఇలాంటి విషయాలు యువత తెలియక వాళ్ళు తప్పుదారులు పోతున్నారు. కాబట్టి ఆ యువతకు సందేశం ఇవ్వడానికి మమ్మల్ని అందరినీ కూడా గ్రామానికి పోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు ఆదేశించారు. దాని ప్రకారమే మీ దగ్గరకు వచ్చి మనకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసినాం, ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టినాం. అప్పుడు ₹1,00,000 వరకు రుణమాఫీ ఏకకాలంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు చేసినాం. మళ్ళా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసినాం. మరి హర్షవర్ధన్ కూడా అయింది అనుకుంటా, చిన్న అయిందా, ఇంకెవరెవరికి అయింది ఇక్కడ, మా దోస్తు అయింది. అయితే నవ్వుతున్నాడు అంటే గుర్తుపట్టి నేను ఆయన నాకు 5 అంటున్నాడు, నవ్వుతున్నాడు. 1,60,000 మాపోయింది. కోడి వచ్చి జవాబు చేయాలి నాకు ఏమంటున్నా ఇస్తావా
ఓడి వస్తావా ఆట వస్తావా చాలా మందికి అయింది. అప్పుడు ఆ గవర్నమెంట్ అయినా చారణ ఇచ్చినప్పుడు టీఆర్ఎస్ తెలుసు కదా, లక్షల యాడ్ అయింది. మా మీకు కాలే వాళ్ళు ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చారణ అని మెత్తి ఇచ్చాడు. మెత్తి అసలు ఇవ్వలే. మనం ఒక్కటే దెబ్బకు 1,60,000 కొట్టేసినాం మీద ఖాతాలు. ఇట్లా చాలా మంది కొట్టినాం. ఇంతకుముందు గుండాలు పోయినా ఏదైనా 3 కోట్ల రూపాయలు ఇచ్చినాం. గుండాలు 2 కోట్లు మన గ్రామానికి. మన తమ్ముడు చెప్తున్నాడు 2 కోట్లు. నువ్వే చెప్పమ్మా ఎన్ని కోట్లు వచ్చినాయి? కొత్తపల్లి గ్రామానికి 2 కోట్లు మాయిపోయింది. ఏకకాలంలో ఒక 8 నెలల్లో 2 కోట్లు మాయిపోయింది. 2 కోట్లు సార్, చిన్న విలేజ్. కానీ మా 50 కుటుంబ సభ్యులు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, తమ్ముడు ఉన్నారు సార్. మా కష్టపడే జీవులు మా ప్రభుత్వంతోనూ కూడా ఎంత సఖ్యత ఉంటుంది అంటే ఫస్ట్ టైం మన ఊరు 150 మన బూత్కి వెళ్ళి మెజారిటీ ఇచ్చినాం సార్. మా జీవిత కాలంలో మీరు కాబట్టి మా ఊరి మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఖచ్చితంగా మాకు కలవటం సార్. మీరు పోతే ఆడ ఇబ్బంది ఉన్నది. ఖచ్చితంగా మళ్ళీ స్టార్ట్ కాలం మాకు కలవట వాగ్దానం చేసుకొని శిలాపాలనికి మళ్ళీ వెళ్తాం సార్. ఆ రోజు ఇప్పుడు గుడే చెప్పినట్టు మీకు కోడి దావత్ ఇస్తామా, యాటని ఇస్తామా, 100% ఇస్తాం సార్. మీకు మాత్రం మాకు అది కావాల్సింది. తప్పకుండా చిన్న అడుగుతున్నాడు. మనం వస్తుంటే చెరుకాడ బ్రిడ్జ్ ఒకటి కట్టాలి, 10 వానకాలం వస్తే కష్టమైతే అంటున్నాడు. కాబట్టి తప్పకుండా ఆ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా అన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ మధ్యకాలంలో మన గ్రామానికి రోడ్లు కూడా వేసాం. అంటే 9 లక్షల రూపాయల రోడ్డు యాకేకి వేసాం. 3వ వార్డు ఎస్సీ వడకేసి సిసి రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా కూడా వేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా దాన్ని చేయడానికి కూడా కొన్ని మొన్న రిక్వెస్ట్ ఇచ్చారు. దాన్ని కూడా తప్పకుండా శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకు అందరికి తెలుసు, మనం ఇంటికి కరెంట్ బిల్ అయితే కడతలేం. మనం కట్టలేం కదా ఇంటికి కరెంట్ బిల్, ఏం కడతలేం. కాంగ్రెస్ వచ్చింది, ఇంటికి కరెంట్ బిల్ పోయింది, అంతే కదా. కరెంట్ బిల్ కడుతున్నామా? కట్టలేం. కరెంట్ బిల్ ఎవరు కరెంట్ బిల్ కట్టేది లేదు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇంటికి కరెంట్ బిల్ లేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు వ్యవసాయం కరెంట్ బిల్ కట్టడం తీసేసింది ఆయన. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఇంటికి కరెంట్ బిల్ కట్టేది లేదు. రేవంత్ రెడ్డి కాగానే ఇంటికి లేదు, అప్పుడు వ్యవసాయానికి లేదు. 2 కూడా మనకు మాఫ్ అయిపోయినాయి. అదేవిధంగా రుణమాఫీ కూడా 2 లక్షల వరకు చేయడం జరిగింది. ఇది కాకుండా మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. మా చిన్నయ్య ఉన్నాడు దిశంపల్లి డీలర్, చెప్తున్నాడు ఏమంటున్నంటే, సార్ మా ఊళ్ళో ఆడవాళ్ళందరూ బస్సులో పట్నం పోతున్నారు సార్, 1000 రూపాయలకు చీర దొరుకుతుంది పరిగిలా, పట్నం పోతే 500కి దొరుకుతుంది సార్, ఫ్రీ బస్సులో పోతున్నారు అని చెప్తున్నాడు. ఏం చిన్నయ్య ఈయన మనలో కూడా అట్లా చేస్తున్నా, లేకపోతే అడ్రస్ కావాలంటే ఇస్తానండి. అమ్మా చిన్నయ్య ఉన్నాడు దిశంపల్లి, అడిగి ఇస్తా. మనలో కూడా మంచి చీరలు ఇప్పియాలి. చాలా ఎక్కువలో దొరుకుతుందంటే హైదరాబాద్ లో. అందరు షాపింగ్ అంతా భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుటకు పౌరులందరికీ భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలతో కూడిన స్వేచ్ఛా స్వాతంత్రాలను అంతస్తులోను అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని, దేశ సమగ్రతను తప్పక తీసుకొచ్చి సౌభ్రాతృ రాజ్యాంగ పరిషత్ 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఆమోదింపబడిన చట్టబద్ధం చేసుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాము. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. మల్లికార్జున్ ఖర్గే గారు మన దేశ స్వాతంత్రం గురించి కాంగ్రెస్ పార్టీ పాత్ర నుంచి మొదలు పెడితే నేడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలో చేసిన పనులన్నీ కూడా ప్రజానికానికి తెలపడానికని ఒక మంచి కార్యక్రమాన్ని మనకందరికి కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం ప్రతిజ్ఞ చేసి, మన రాజ్యాంగం పైన ప్రతిజ్ఞ చేసి, మన దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో
బాల గంగాధర్ తిలక్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఇదంతా ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు ఆ రోజు జైళ్లలో ఉండి జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశ స్వాతంత్రం గురించి పోరాటం చేయడం జరిగింది. ఆ విధంగా మొదలైనటువంటి మన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పాలన జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ ఫౌండేషన్ స్టోర్ చేయడానికి వచ్చినప్పుడు చెప్పిన మాట ఏంటంటే ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని చెప్పిండు. అలాంటి వ్యక్తితో స్టార్ట్ అయినటువంటి అభివృద్ధి ఈ రోజు మనం గమనిస్తున్నాం. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడానికి రాజ్యాంగ పరిషత్లో డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యుడిగా ఉండడమే కాకుండా న్యాయశాఖ మంత్రిగా కూడా తను గతంలో పనిచేయడం జరిగింది. అలాంటి వ్యక్తి మంచి రాజ్యాంగాన్ని మన దేశానికి ఇచ్చిన తర్వాత బీజేపీ లాంటి పార్టీలు అమిత్ షా కించపరిచే విధంగా అంబేద్కర్ గారిని మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నేటి యువతకు తెలియడం లేదు. కాబట్టి ముఖ్యంగా యువతకు అన్ని విషయాలు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే యువత పెడదోరిన పడితే భవిష్యత్తే అంధకారం అవుతుంది. కాబట్టి యువతకు అన్ని విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా మీకు తెలుసు, గతం లోపల బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది రుణమాఫీ మొట్టమొదటిసారిగా దేశంలోనే మన దమ్మున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. దీంట్లో దగ్గర మనకు మొన్న జరిగినటువంటి పోయిన పంటకు 1200 కోట్ల రూపాయల వరకు కూడా అదనంగా రైతులకు ఈ 500 రూపాయల బోనస్ ఇవ్వడం మూలంగా ఒక్కొక్క క్వింటల్కు రావడం జరిగింది. నేను కూడా రైతులందరూ కూడా చెప్తున్నాను, మీరు సన్న ఓట్లేసే కార్యక్రమం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం మొత్తం రేషన్ షాపులలో సన్న బియ్యం వేయడం స్టార్ట్ చేసినాం. మీకు అందరికి తెలుసు, ఒకరికి 6 కిలోలు, నలుగురు ఇంట్లో ఉంటే 24 కిలోలు, వాళ్ళ 6గురు ఉంటే 36 కిలోలు ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేసినాం. మరి భవిష్యత్తులో కూడా దొడ్డు బియ్యం తినేది ఎవరు ఉండరు ఇక్కడ. కాబట్టి మీరు పండించినా కూడా అది మళ్ళీ కష్టమైపోతుంది, ఫ్యాక్టరీలకు ఎవరికో ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీకు అందరికి కూడా ఏంటంటే మీరు సన్న ఓట్లు వేయాలి, సన్న బియ్యమే మనమంతా వాడుకుంటున్నాం. కాబట్టి పేదలందరూ కూడా మనం ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం సుమారు 10,000 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుజూర్ నగర్ లో నేను ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో పోయి స్టార్ట్ చేసినాం. అక్కడ ఉన్న జనం లోపల సంతోషం చూసిన తర్వాత నేను పరిగికి వచ్చి ఎక్కడ స్టార్ట్ చేసినా సరే చాలా సంతోషంగా మహిళలంతా కూడా రిసీవ్ చేసుకుంటారు. అన్ని పథకాల కంటే కూడా ఈ యొక్క సన్న బియ్యం కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళింది అన్న విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మనం మంచి రైస్ మిల్ తమ్ముడు నన్ను ఒకసారి ప్రదీప్ ఇక్కడికి వచ్చినట్టు నేను ఈ కార్యక్రమంలో వెనచడి వచ్చినప్పుడు అందరు గ్రామ పెద్దలందరూ కూడా కల్పించి ఈ యొక్క చేప పిల్లల పంపిణీకి వచ్చినప్పుడు అదే అది తప్పకుండా రావాలని ఇక్కడే